సో యాడ్స్ ఏంటంటే కెన్ ఐ నో యువర్ సాలరీ అంటే 42 లాక్స్ పర్ యానం అంటున్నారు. అసలు ఇది అంటే 42 లాక్స్ పర్ యానం వస్తుంది. నువ్వేం చదువుకున్నావు? నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఏఐ టూల్స్ వచ్చిందంటే నేను చేయగలుగుతా ఈజీగా అని చెప్పేసి అంటున్నారు. అసలు దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు ఏఐ అనేది నెక్స్ట్ జనరేషన్ అండి. అది ఇప్పుడు ఏఐ ఏంటంటే ఏఐతో మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏఐతో చేయలేనిది లేదు. కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఒక కొత్త బిజినెస్ స్ట్రాటజీస్ కానీ కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేసి ఒక కంపెనీని ఎట్లా మనం మార్కెటింగ్లో కానీ బిజినెస్లో కానీ ఎట్లా మనం చేయొచ్చు, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో వాటన్నిటిలో ఏఐ నేర్చుకొని కొంతమంది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. సో దాని మీద వారు ఏఐ టూల్స్ నేర్చుకొని జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ అంటే ఒక బేసిక్ ఒక రా డేటా ఇస్తే దాని నుంచి మనకి ఒక ఇన్పుట్ మనకి అవుట్పుట్ ఇస్తుంటది. అది డేటా పరంగా కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా కూడా ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ రిలేటెడ్ దట్. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, దాన్ని కూడా మీరు ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్స్ అంటే దానికి సొల్యూషన్స్ ఇట్లా అని కూడా కొంత అది అప్డేట్ చేస్తుంటది. సో దట్ ఈస్ కాల్డ్ జనరేట్ ఏఐ. ఫస్ట్ మనం ఆ పొజిషన్ లో ఉన్నాం. హౌ క్యాన్ వి జనరేట్ డిపెండ్ టైమ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఎట్లా మనం జనరేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ డేటా, ఎట్లా మనం పుల్ అవుట్ చేసుకోవాలి. సో మెయిన్ దాని మీద ఉంది. సో అవి యూస్ చేసుకొని డిఫరెంట్ స్ట్రాటజీస్తో కాస్ట్తో బెటర్ అవుట్పుట్ వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి దే విల్ హ్యావ్ గుడ్ ప్యాకేజెస్.